డ్రాగన్ ఫ్రూట్ సలాడ్. డ్రాగన్ ఫ్రూట్ సలాడ్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. డ్రాగన్ ఫ్రూట్, మామిడి పండు, పచ్చి మామిడికాయ, కొత్తిమీర, పచ్చిమిర్చి, పంచదార, ఉప్పు, నిమ్మరసం, కీరా అన్నీ రెడీగా ఉన్నాయి. ఒక వెజిటేబుల్ ఉంది, 2 ఫ్రూట్స్ ఉంది, ఇంకొక వెజిటేబుల్ ఉంది. అంటే మనకి ఇక్కడ పచ్చి మామిడికాయ కూడా వెజిటేబుల్ కింద లెక్క. డ్రాగన్ ఫ్రూట్ మైల్డ్నెస్, మామిడి పండు స్వీట్నెస్, పచ్చి మామిడికాయ పుల్లదనము, అలాగే కీరా ఒక వెజిటేబుల్ ఫ్లేవర్ దీంట్లో మిక్స్ అయ్యి అన్నీ మిక్స్ అవ్వడానికి ఏంటంటే మనకి నిమ్మరసం చక్కగా అన్నిటిని మిక్స్ చేస్తుంది కదా. సో ఇవన్నీ మిక్స్ అయ్యేటప్పటికి చాలా ఎక్సలెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ సలాడ్ అనమాట. ఇది చాలా బాగుంటుంది. సో మనము ఇది రెడీ చేసేసుకుందాం. సో అన్నీ 1 by 1 కట్ చేసుకుని బౌల్లో వేసేసుకుని టాస్ చేసుకుని సర్వ్ చేసేసుకోవటం. అవసరమైతే మనము ఫ్రిడ్జ్లో ఒక 10-15 నిమిషాలు లేకుంటే ఒక అరగంట ఉంటే కనుక కూల్ అయిపోతుంది. కూల్గా కావాలి సలాడ్ అంటే కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, లేదు డైరెక్ట్గా తీసేసుకుంటానంటే డైరెక్ట్గా తీసేసుకోవచ్చు. సో ఫస్ట్ మనము ఇప్పుడు సూపర్ స్టార్ డ్రాగన్ ఫ్రూట్ కాబట్టి డ్రాగన్ ఫ్రూట్ రెడీ ముక్కలు చేసుకుందాము. డ్రాగన్ ఫ్రూట్ రెడీ. నెక్స్ట్ మామిడి పండు. సో ఈజీగా కట్ చేసేసుకుందాం దీన్ని. సో ఈజీగా మెథడ్ ఏంటంటే దీన్ని చక్కగా ఇట్లాగా ముక్కల్ని, మంచి స్వీట్ స్మెల్ వస్తుంది మ్యాంగో. సో మన సలాడ్కి కలర్ కూడా ఇచ్చేది ఇక్కడ ఎల్లో, మంచి బ్రైట్ ఎల్లో కలర్ ఉంది కదా. సో నెక్స్ట్ మనం మామిడికాయ. సో ఇది యాడ్ చేసేటప్పటికి ఏంటంటే ఒక పుల్లదనం అనేది యాడ్ అవుతుంది. సో ఈ సలాడ్ ఎక్కువగా తినటానికి ఆస్కారం ఉంటుందన్నమాట. ఎప్పుడైతే ఈ పులుపు వల్ల మనకి సలైవా వస్తుందో అప్పుడు ఆహారం డెఫినెట్గా ఎక్కువ తీసుకుంటూ ఉంటారనమాట. సో కొంచెం లెంత్ వైజ్గా ఇలా కట్ చేస్తున్నాను. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అసలు కనుక్కోలేరు అనమాట ఇది ఏంటి తిన్న తర్వాత కానీ తెలియదు. చూడటానికి ఇది మామిడి పండులా కానీ మామిడికాయలాగా కానీ కనిపించదు. ఏదో వేరే వెజిటేబుల్ యాడ్ చేశారు అని అనుకుంటారు. సో తిన్న తర్వాత తెలుస్తుంది ఆ పుల్లదనం వల్ల మనకు మామిడి పండు మామిడికాయ అనేది తెలుస్తుంది. సో చక్కగా అన్నీ కట్ చేసేసుకున్నాము. ఆల్మోస్ట్ అన్నీ రెడీ అయిపోయినట్టే. మనము నెక్స్ట్ వేయవలసింది ఏంటంటే పచ్చిమిర్చి. ఈ పచ్చిమిర్చి ఎందుకు యాడ్ చేస్తున్నామంటే పుల్లటి మామిడికాయ యాడ్ చేసాం కాబట్టి దానికి బ్యాలెన్సింగ్గా కొంచెం కారం ఉండాలి కాబట్టి పచ్చిమిర్చి 2 పచ్చిమిర్చి యాడ్ చేస్తాను. ఫైన్గా కట్ చేసేసుకుని అక్కడక్కడ కారం తగులుతూ ఉంటుంది. సో నెక్స్ట్ కొత్తిమీర కూడా చాలా ఫైన్గా కట్ చేసేసుకోవాలి. సో నెక్స్ట్ ఉప్పు, తర్వాత షుగర్, తర్వాత నిమ్మరసం,
ఫైనల్గా కీరా. దీన్ని కూడా మనము కొంచెం డిజైనర్గా చేద్దాము. సో మొత్తం తొక్క తీయకుండా ఇలా కొంచెం గ్యాప్స్ ఉండిచ్చేసేసి కట్ చేసిన తర్వాత అప్పుడు ఇలా రౌండ్స్ కింద ఫైన్గా కట్ చేసుకోవటం. సో ఇందులో డిఫరెంట్ షేప్స్, డిఫరెంట్ సైజెస్ అండ్ డిఫరెంట్ టేస్ట్లు ఉన్నాయి. సో అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేసాము. దీన్ని చక్కగా టాస్ చేసేసుకోవటమే. కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే మ్యాంగో మెత్తగా ఉంటుంది కాబట్టి అది కొంచెము సాఫ్ట్గా అయిపోయే అవకాశం ఉంటుంది. మంచి రిఫ్రెషింగ్ స్మెల్ వస్తుంది ఇక్కడ నుంచి. మంచి చాలా అపటైజింగ్గా అనిపిస్తుంది అనమాట. రిఫ్రెషింగ్గా ఉంది. సో ఇమీడియట్గా తీసేసుకోవాలి అన్న ఫీలింగ్ ఉందన్నమాట. ఆ నిమ్మరసము, ఉప్పు, ఇంకా తర్వాత షుగర్ యాడ్ చేసేటప్పటికి ఆ ఫ్రూట్ ఫ్లేవర్స్ అన్నీ మిక్స్ అయ్యి చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది అనమాట. ఇది మనము ఫ్రిడ్జ్లో ఒక 10-15 మినిట్స్ పెట్టి తీసుకుంటే ఇంకా ఆ రిఫ్రెష్నెస్ అనేది ఇంకా ఎన్హాన్స్ అయిపోతుంది. ముఖ్యంగా సమ్మర్ టైంలో ఇలాగా తీసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం బయటికి వెళ్ళే ముందర ఇలాంటి సలాడ్ తీసుకుంటే కనుక ఆ చలువ చేయటం అనేది ఉంటుందన్నమాట. పొట్టలో చల్లగా ఉన్నట్టు ఉంటుంది. ఎండ దెబ్బ పడకుండా ఇమీడియట్గా మనము ఎండకి ఎక్స్పోజ్ అయినా కూడా కొంత మనము సేవ్ అవుతూ ఉంటాం అన్నమాట. ముఖ్యంగా బయటకు వెళ్ళే ముందు ఇది తీసుకుంటే కనుక ఎక్సలెంట్గా ఉంటుంది. ఇంకొక చిట్కా ఏంటంటే, మీరు ఏదైనా ఫంక్షన్కి కానీ, అంటే హెవీగా తినవలసిన అవసరం వచ్చేటువంటి ఫంక్షన్స్, పెళ్ళిళ్ళు, పేరెంటాలు, ఇంకా బర్త్డే ఫంక్షన్స్, ఈ ఫంక్షన్స్, ఆ ఫంక్షన్స్ అనేవి ఎక్కువ ఆల్కహాల్ ఉండి, ఎక్కువ ఫుడ్ ఉండి, ఎక్కువ స్వీట్స్ ఉండి, ఎక్కువ డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ ఉండి, ఇలాంటి ఆహార పదార్థాలకి ఎక్స్పోజ్ అయ్యే టైం, అలాంటి ఫంక్షన్స్ ఏమన్నా లేకుంటే సెరమనీస్ ఏమన్నా వెళ్ళాలి అంటే కనుక ముందు ఇలాంటి సలాడ్ తినేసి ఇంట్లో బయలుదేరితే కనుక అక్కడ ఆహార పదార్థాలు తక్కువగా తీసుకుంటారనమాట. సో ఆ విధంగా మీరు కట్ చేసుకోవచ్చు. అంటే ఎక్కువ ఆహారాన్ని తగ్గించుకోవటం అనేది చాలా అవసరం ఇప్పుడున్నటువంటి లైఫ్ స్టైల్ కండిషన్స్లో. సో తప్పనిసరిగా ట్రై చేయండి. దీన్ని సర్వ్ చేసుకుందాం.